తులసి కాల్ చేసింది ఎవరో అని అడుగుతుంటే ఏం చెప్పకుండా అలా కారెక్కి వెళ్ళిపోయిందమ్మా. అసలు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదమ్మా. ఇదంతా నందిని గోవర్ధన్ల కుట్రేరా. నందిని ఇంటికి బయలుదేరుంటుంది. ఆశలన్నీ చంపుకుని సంజయ్తో పాటు పెళ్లి పీటల మీద కూర్చోడానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అలా జరగడానికి వీల్లేదురా. లక్ష్మి మెళ్ళ సంజయ్ తాళి కట్టడానికి వీల్లేదు. ఎలాగైనా పెళ్లి నాపి లక్ష్మిని తీసుకురావాలి. నువ్వు విష్ణు అర్జెంటుగా బయలుదేరి నందిని ఇంటికి వచ్చేసేయండి. నేను అక్కడికి వచ్చేస్తాను. బాయ్ అమ్మా. సరే. అన్నయ్య, నిన్ను నన్ను అమ్మ అర్జెంటుగా నందిని ఇంటికి రమ్మంది. నా బైక్ మీద వెళ్దాం రా. సరే వదినా, మీరు వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి. అలాగే మీరు పనులు చూసుకోండి. పంతులు గారు, కాసేపట్లో నా కూతురు తప్పకుండా వస్తుంది. శుభముహూర్తం ఏం దాటిపోలేదు కదా? లేదండి, మరి కాస్త సమయం ఉంది. రప్పిస్తే పెళ్లి జరిపించవచ్చు. వచ్చేస్తుంది పంతులు గారు, వచ్చేస్తుంది. స్వయంగా నా లక్ష్మి వచ్చేస్తుంది. అదిగో నా కూతురు వచ్చేసింది. వచ్చేసావా? రా రా. ఏంటిది? కన్ను తండ్రివై ఉండి నీకు కాస్తైనా నా మీద దయాజాలి లేవా? నీకు అసలు మనసాక్షి అనేది లేదా? తులసత్తయ్య మీద నాకున్న అభిమానాన్ని, జ్యోతి మీద నాకున్న ప్రేమని ఎందుకు ఇలా చంపేస్తున్నారు? నేను సంతోషంగా బతకడం కంటే మీ పంతం నెగ్గించుకోవడమే ఎక్కువ. ఎందుకు ఇలా కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు? ముందు జ్యోతిని వదిలేయమని పోలీసులకు ఫోన్ చేసి చెప్పు. వెంటనే ఫోన్ చేయి నాన్న, వదిలేయమని చెప్పు. ఇక చాలా ఆపు. వాడు ఏమైపోతే నీకేంటి? వెనక్కి తిరిగి వచ్చిందానివి. వచ్చి మర్యాదగా పీటల మీద కూర్చో. సంజయ్తో తాళి కట్టించుకో. లక్ష్మి, నువ్వెవరినైతే మర్చిపోవాలో అతని గురించి మాట్లాడుతూ టైం వేస్ట్ చేయకు. ఇప్పటికే పెళ్లికొచ్చిన వాళ్ళు నలుగురు 4 రకాలు మాట్లాడుకుంటున్నారు. రా, వచ్చి కూర్చో. నందిని, ఇక్కడ నీ తమ్ముడు పెళ్లి నీకెంత ముఖ్యమో అక్కడ నా జ్యోతి ప్రాణాలు నాకు అంతే ముఖ్యం. నోర్మై. ఏంటి నీ జ్యోత? 25 ఏళ్ళ తండ్రి ప్రేమ కంటే నీకు ఆ 3 నెలల ప్రేమ ఎక్కువైందా? నాన్న, జ్యోతి మీద నాకున్నది ప్రేమ మాత్రమే కాదు, మనకు ఆ కుటుంబంతో ఒక బంధం ఉంది, అనుబంధం ఉంది. తులసి అత్తయ్య పైన నీకున్న కోపంతోనే నువ్వు ఇలా చేస్తున్నావని నాకు తెలుసు. దయచేసి ఇప్పటికైనా నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసుకో. తప్పు నేను చేయలేదు. ఆ తులసే నా మీద కక్ష కట్టి ఈ ఊళ్ళో తలెత్తుకోకుండా చేసింది. అవన్నీ మర్చిపోయి దానితోనే వీవందుకునేలా చూస్తున్నావు. ఈ 2 కుటుంబాల మధ్య రగులుతున్న పగని
నీ ప్రేమతో తుడిచేయాలని చూసావు. అది ఎప్పటికీ జరగదు. నాన్న నాన్న అది కాదు నాన్న. ఏది కాదు? ఏది కాదు? నిన్నేమి ఏట్లోకి నెట్టేయటం లేదు. ఏ అమాయకుడికి ఇచ్చి నా చేతులు దులిపేసుకోవటం లేదు. గొప్ప సంబంధమే తీసుకొచ్చాను. ఒక పెద్దింటి కోడలు చేస్తున్నాను. అర్థం పర్థం లేకుండా ఆలోచిస్తూ ఈ రెండు కుటుంబాన్ని ఏదో ఉద్ధరించాలని ప్రయత్నం చేయకు. అంకుల్ అంకుల్ మీరు ఆవేశపడకండి. లక్ష్మి అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకోకపోతే ఏం జరుగుతుందమ్మా? ఈ పెళ్లి ఆగిపోతుంది. ఆగిపోని అమ్మా. అక్కడ ప్రాణం కూడా పోతుంది. ఒకసారి ఫోన్ చేయమ్మా. ఇప్పుడే చంపేమని చెప్తాం. ఫోన్ చెయ్యి. నాన్న ప్లీజ్ నాన్న నందిని చెయ్యమ్మా. వీడియో కాల్ చెయ్యి. అగా చెయ్యమ్మా. చూడు చూడు. చూడు చూడు. లక్ష్మి లక్ష్మి జ్యోతి జ్యోతి లక్ష్మి లక్ష్మి ఏయ్, నా గురించి నీకు తెలుసు కదా. నా పంతానికి అడ్డు వస్తుందని మీ అమ్మనే చంపేయడానికి సిద్ధపడ్డవాడిని. ఇక ఈ జ్యోతిని చంపేయడం నాకు లెక్క కాదు. ప్రశాంతంగా పెళ్లి పీటల మీద కూర్చుంటావా లేక వీడిని షూట్ చేయించమంటావా? చెప్పు. నాన్న వాడి తలలో బుల్లెట్ దిగడానికి, వాడు చావడానికి 2 సెకండ్లు చాలు. ఏంటి చంపించమంటావా? సార్ చంపేయమంటారా? చంపేయమంటే ఏంటి ఎస్ఐ గారు? ఇంకేం ఆలోచించొద్దు, చంపేయండి. నాన్న వద్దు వద్దు నాన్న, నా జ్యోతిని చంపకండి. మోయ మోయ వద్దు మోయ. లక్ష్మి లక్ష్మి నేను వచ్చేస్తాను. లక్ష్మి మోయ వద్దు మోయ. మోయ ప్లీజ్ మోయ వద్దు మోయ. వద్దు నాన్న. ఏయ్, నాన్న ప్లీజ్ నాన్న. చంపించమంటావా? మోయ నీకు దండం పెడతాను, నా జ్యోతిని చంపకండి. పెళ్లి చేసుకుంటావా? వీడి ప్రాణం కావాలా లేదా పెళ్లి పీటల మీద వచ్చి కూర్చుంటావా? విధి ఆడిన నాటకంలో మిగిలిందా శోకం, విడదీయని బంధానికి శేషం మరి శూన్యం, కన్నీళ్ళు మిగిలేనా ప్రేమనే ఆటలో, కథ ముగిసిపోయేనా ఎడారి పాటలో, దైవమా పుమా వేదనల గాథలు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఎస్ఐ గారు మీరు చంపేయండి. నాన్న చెప్పు. చెప్పు. వాడి ప్రాణం తీసేయమంటావా? తను ప్రాణాలతో క్షేమంగా ఉండాలి.
నేను ఈ పెళ్లి చేసుకుంటాను. చేసుకుంటావు కదా? నేను ఈ పెళ్లి చేసుకుంటా. లక్ష్మి, జ్యోతిని వదిలేయండి నాన్న, ప్లీజ్. లక్ష్మి వద్దు. మోయా ప్లీజ్, మోయా నా మాట వినండి మోయా. ఎస్ఐ గారు, మా లక్ష్మి ఒప్పుకుంది. మీరు ఆవేశపడి చంపేయకండి. మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే సార్. లక్ష్మి, లక్ష్మి, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? పదా రా. ప్రాణమే కనబడుతోంది శూన్యమే, వదిలెళుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరి తీసింది ప్రేమయే, ముసిరేసింది మౌనమే, ఒంటరిగా మిగిలా. కనపడవా కనపడవా, కన్నీరై మిగిలెళతావా, చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకి నెడతావా. కనపడవా. కారాపు. దేనికి? అక్కడెవరో ప్రెగ్నెంట్ లేడీ చాలా ఇబ్బంది పడుతున్నట్టుంది. ఏదైనా హెల్ప్ కావాలో అడుగుదాం. ముందు అర్జెంటుగా మన పెళ్ళైపోవాలి, ఆ తర్వాత ఎవరి గురించి ఆలోచిద్దాం. ఊరంతా వెన్నెల, మనసంతా చీకటి, కాలిందా నిన్నలా, రేపటి కల ఒకటి, జగమంతా వేడుక, మనసంతా వేదన, పిలిచిందా నిన్నిలా, అడగని మలుపొకటి, మదికే ముసుగే తొడిగే, అడుగే ఎటుకో నడకే, ఇది ఓ కంట కన్నీరు, ఓ కంట చిరునవ్వు. ఊరంతా వెన్నెల, మనసంతా చీకటి, రాలిందా నిన్నలా, రేపటి కల ఒకటి. ఎవరికి చెప్పవే, ఎవరిని అడగవే, మనసులో ప్రేమకే మాటలే నేర్పవే, చూపు కందని మచ్చను కూడా కందమామలో చూపిస్తూ, చూపవలసిన ప్రేమను మాత్రం గుండె లోపలే దాచేస్తూ, ఎన్నో రంగులున్న బాధ రంగే బ్రతుకులో ఒలికిస్తూ. ఊరంతా వెన్నెల, మనసంతా చీకటి, రాలిందా నిన్నలా, రేపటి కల ఒకటి. పంతులు గారు, మీరు మంత్రాలు చదవండి. అలాగేనయ్యా. మీరు మంగళవాద్యాలు వాయించండి. అత్తయ్య, నువ్వెన్ని ప్రయత్నాలు చేశావో అన్ని ప్రయత్నాలు వృధా అయిపోయాయి. నన్ను క్షమించత్తయ్య. జ్యోతి, నన్ను క్షమించరా.
అంకుల్ చెప్పమ్మా. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. చివరి నిమిషంలో కూడా ఏదైనా జరగొచ్చు అని తులసి అంది కదా. ఆ చివరి నిమిషంలో జరిగేది కూడా లక్ష్మి సంజయ్ల పెళ్ళే. ఈ పెళ్లి ఆపడం తన తరం కాదని ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. నా కూతురి పెళ్లి ఆ తులసి కొడుకుతో జరిగితే అది నా చావుతో సమానం. తోడబుట్టున అన్నయ్యనే ఇంతలా హింసిస్తుందంటే అలాంటి రాక్షసిని అసలు క్షమించకూడదు. మంత్రులు గారు, ఇందాకటి నుంచి చాలా మంత్రాలే చదువుంటారు. ముఖ్యమైన తాళి మంత్రం చదవండి. అబ్బాయి లక్ష్మీ మెళ్ళ తాళి కడతాడు. అలాగేనయ్యా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అదః ఓం యా ఫలనీర్యా అఫలా పుష్పాయా ఆశ్చ పుష్పణే మళ్ళీ పద్మాసనే పద్మభూరు పద్మాక్షి పద్మ సంభవే. తీసుకోండి, తాళి పెట్టివ్వండి. అమ్మా, అందరికి వరుసగా చూపించండి. లక్ష్మి, నువ్వు మనస్ఫూర్తిగా నాతో పెళ్లికి ఒప్పుకోలేని అర్థమవుతుంది. లేదు, మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నాను. అలా ఒప్పుకుంటే మరి వాళ్ళు నేను తీసుకెళ్తుంటే ఎందుకు గొడవ చేయలేదు? నాకంటే మత్తు ఇచ్చారు, మరి నీకు కూడా అలానే ఇచ్చారా? అయితే ఓకే. ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలరా. ఉసిరేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక